హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో ఇది వీకెండ్ కదా, మన ఈ సండేకి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాకే మీకు చెప్పాను. టాప్ 10 స్టాక్స్, మంచి గ్రోత్ ఉన్న టాప్ 10 స్టాక్స్ మీకు చెప్తానని చెప్పి లాస్ట్ వీకే మీకు చెప్పాను. ఈ వీకెండ్ మీకు ఆ స్టాక్స్ లిస్ట్ మీకు తీసుకొద్దామని అనుకుంటున్నాను, కానీ టాప్ 10 స్టాక్స్ కాదు, టాప్ 5 స్టాక్స్ అయితే చెప్దామని అనుకున్నాను ఈ వీడియోలో. ఈ టాప్ 5 స్టాక్స్ని ఎలా లిస్ట్ చేశానంటే, ఇవన్నీ చాలా వరకు స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ ఇక్కడ నుంచి గ్రోత్ చాలా బాగుండే ఛాన్సెస్ ఉండే స్టాక్స్ అయితే తీసుకున్నాను. మంచి గ్రోత్ ఉన్నప్పుడే కదా మనకి రెవెన్యూస్లో కానీ ప్రాఫిట్స్లో కానీ బాగా ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడే షేర్ ప్రైస్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఆ స్టాక్స్లో ఇంకొక పాయింట్ నేను చూసింది, చాలా సేఫ్ స్టాక్స్, అంటే మంచి గ్రోత్తో పాటు మనకి సేఫ్ కూడా ఇంపార్టెంటే కదా, మన ఇన్వెస్ట్మెంట్ పోకూడదు, అది కూడా మెయిన్ చూడాలి. ఎక్కువ రిస్క్ లేకుండా హై పొటెన్షియల్ గ్రోత్ ఉన్న స్టాక్స్ని అయితే నేను లిస్ట్ చేశాను. ఆ స్టాక్స్ లిస్ట్ చెప్పేదానికన్నా ముందు మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం మన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి. మన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎంత బాగా చేస్తే మనకి రిటర్న్స్ అంత బాగా వస్తుంది కదా, దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. మన స్టాక్స్ని పిక్ చేయడమే కాదు, మనం దాన్ని ఎంత కరెక్ట్గా మేనేజ్ చేస్తే మనకి రిటర్న్స్ అంత బాగా వస్తాయి. ఓకే, ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ యాన్యువల్లీ వస్తే మనకి మంచి రిటర్న్ వచ్చినట్లు ఈ స్టాక్ మార్కెట్లో అంటే, నా పరంగా అయితే నేను చాలా అగ్రెసివ్ ఇన్వెస్టర్. నేనైతే 20% అయితే నేను వస్తేనే నాకు మంచి రిటర్న్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేనైతే చాలామంది డిఫరెంట్ పర్సంటేజెస్ చెప్తారు, కొందరు 12% అంటారు, కొందరు 15% అంటే మంచి రిటర్న్స్ అయితే అంటుంటారు. కానీ నా వరకు అయితే 20% రిటర్న్ వస్తేనే నాకు మంచి పర్సంటేజ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను అంత అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తుంటాను, అంత అగ్రెసివ్గా రొటేషన్ కూడా చేస్తుంటాను స్టాక్స్ అయితే. అలాగే నాకే కాదు, మన సబ్స్క్రైబర్స్ కూడా మనకి 20% రిటర్న్ వస్తే బాగుంటుంది అని నేను ఫీల్ అవుతాను. నేను 20% అనేది ఒక్కసారి వచ్చి అంటే వెళ్ళిపోతే కాదు, మనకి డిఫరెంట్ ఇయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మనకి స్టాక్స్ అంత బాగా గ్రో అవ్వట్లేదు, ఆ టైంలో అవి కూడా యావరేజ్ చేసినా కూడా మనకి 20% రిటర్న్ వచ్చేటట్లు ఉండాలి, అప్పుడే మనకి బాగా రిటర్న్స్ వస్తున్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ సరిగ్గా రాకపోయినా మన నెక్స్ట్ ఇయర్ వచ్చిన రిటర్న్తో అన్ని ఇయర్స్ మనం యావరేజ్ చేసినప్పుడు యావరేజ్గా మనం 20% రిటర్న్ వస్తే అప్పుడు చాలా బాగా చేస్తున్నట్లు మన స్టాక్ మార్కెట్లో. నా టార్గెట్స్ అయితే ఎప్పుడు 20%కి అయితే తగ్గి అయితే ఉండదు నాకు. అలాగే మీరు కూడా కొంచెం గట్టి టార్గెట్స్ అయితే పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. నార్మల్గా ఎప్పుడైనా పోర్ట్ఫోలియో సైజ్ చిన్నది ఉన్నప్పుడు, అంటే మన అమౌంట్ తక్కువ, ఇన్వెస్టెడ్ అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు చాలా వరకు బెటర్గా మేనేజ్ చేసి బెటర్ రిటర్న్స్ అయితే వస్తుంటాయి ఎప్పుడైనా చిన్న పోర్ట్ఫోలియోస్లో. అదే మన పోర్ట్ఫోలియో సైజ్ పెరుగుతూ వచ్చేసరికి మన రిటర్న్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే పోర్ట్ఫోలియో సైజ్ పెరిగేసరికి అండ్ మన అమౌంట్ పెద్దగా అయ్యేసరికి మనం మేనేజ్ చేసే స్కిల్స్ కొంచెం రిస్క్ అయితే కొంచెం తగ్గించుకుంటూ ఉంటాం. ఎక్కువ రిస్క్ తీసుకోం కదా ఆ టైంలో ఎక్కువ అమౌంట్ పైన, కాబట్టి మనకి రిటర్న్స్ అయితే తక్కువ వస్తుంటాయి. మెయిన్లీ చాలా వరకు మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా చాలా చిన్న పోర్ట్ఫోలియోస్లోనే ఉంటాం నాకు తెలిసి, కాబట్టి ఈ స్టేజ్లో మనం హైయర్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20% ఎక్స్పెక్ట్ చేయడంలో మరీ పెద్ద ఎక్కువ పర్సంటేజ్ అయితే నేనేమనుకోను. 20% అయితే నాకు డీసెంట్ రిటర్న్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 20% రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్సే, క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వస్తున్నాయి. అలాంటి మ్యూచువల్ ఫండ్స్కే వస్తున్నప్పుడు మనకెందుకు రాదు, మనకి ఈజీగా ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఎక్కువ అయితే ఉన్నాయి. ఓకే, మన రిటర్న్స్ అంటే బెటర్మెంట్ ఎలా చేసుకోవాలి, మన పోర్ట్ఫోలియో ఇంకా అంటే ఎలా చేస్తే బెటర్గా మనకు రిటర్న్స్ వస్తాయి, వీటి గురించి మనం కొన్ని టిప్స్ అయితే నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అంటే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ కానీ కొన్ని లెర్నింగ్స్, నా ఎక్స్పీరియన్స్లో కొన్ని లెర్నింగ్స్ ఎలా చేస్తే బెటర్ రిటర్న్స్ అయితే వచ్చాయి అన్న దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. చాలా వరకు చాలామంది చెప్తుంటారు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఉండాలి, అప్పుడే మనకు రిటర్న్స్ బాగా వస్తాయని. ఎస్, అది మాత్రం నిజం. ఒకటి ఈ పాయింట్, మనకి లాంగ్ టర్మ్లో ఉండాలి అప్పుడే మనకి బాగా వస్తుంది. కానీ కొందరు ఏం చేస్తుంటారంటే లాంగ్ టర్మ్లో ఉండాలి అని చెప్పడంతో కొన్ని స్టాక్స్ కొనేసి ఫస్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ బాగా అనిపించిన స్టాక్స్ ఒక 10 స్టాక్స్ అలా కొనేసి వదిలేస్తుంటారు. అలాగా కొన్ని ఇయర్స్ వదిలేస్తుంటారు దాన్ని చూడకుండా. అలాగ వదిలేస్తే రిటర్న్స్ బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. రిటర్న్స్ అయితే వస్తాయి డెఫినెట్గా, అంటే పాజిటివ్ రిటర్న్సే వస్తాయి, కానీ మంచి రిటర్న్స్ అయితే రావు. మనం ఎక్స్పెక్ట్ చేసే 20% రిటర్న్స్ అయితే రావు. దానిలో కొన్ని స్టాక్స్ పైకి కిందకి మూవ్ అవుతూ లాస్ట్కి మనకి అరౌండ్ 10 to 12% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా స్టాక్స్ కొనేసి అలాగ వదిలేసేయకూడదు. మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడు కూడా ఆ స్టాక్స్ని చెక్ చేస్తుండాలి. ఎప్పుడు కూడా ప్రతిసారి క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ వాటి పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూస్తూ అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, దాన్ని బట్టి ఆ స్టాక్ని మన పోర్ట్ఫోలియో ఉంచాలా, లేకపోతే ఇప్పుడు గ్రోత్ తగ్గితే ఆ స్టాక్ని రిమూవ్ చేసి వేరే స్టాక్ని యాడ్ చేయాలా, ఆ స్టాక్ వెయిటేజ్ని ఎలా మెయింటైన్ చేయాలి, వీటి గురించి మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి, అప్పుడే మనకి బెటర్ రిటర్న్స్ అయితే వస్తాయి. ఇది వన్ ఆఫ్ ద పాయింట్. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నిఫ్టీయే తీసుకోండి. అది ఎప్పుడు రీబ్యాలెన్సింగ్ ఇయర్కి ఒకసారి చేస్తుంటారు. నిఫ్టీ ఎప్పుడు ఒక స్టాక్స్ పెట్టేసి అలాగే వదిలేశారు. 1 ఇయర్కి ఒకసారి రీబ్యాలెన్సింగ్ కొన్ని స్టాక్స్ అయితే చేస్తుంటారు, కొన్ని స్టాక్స్ రిమూవ్ చేస్తూ కొన్ని స్టాక్స్ అయితే యాడ్ చేస్తుంటారు. అలాగా 1 ఇయర్కి ఒకసారి చేస్తేనే ఇప్పుడు 12% రిటర్న్ అయితే వస్తుంది నిఫ్టీ నుంచి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ చూడండి, నిఫ్టీ కన్నా కొంచెం బెటర్ టర్న్ ఓవర్ రేషియో అయితే ఉంటుంది. కొంచెం వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో రొటేట్ చేస్తారు స్టాక్స్,
కాబట్టి నిఫ్టీ కన్నా వాళ్ళకి కొంచెం బెటర్ రిటర్న్ అయితే వస్తుంది. నియర్లీ 15% రిటర్న్ అయితే వస్తుంటుంది చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్కి. అదే మ్యూచువల్ ఫండ్స్లో మన క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ చూసారనుకోండి, క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కన్నా టర్న్ ఓవర్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ రొటేషన్ చేస్తారు స్టాక్స్ని అయితే. ఆ రొటేట్ చేయడం వల్లే వాళ్ళకి రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి, 20% కన్నా ఎక్కువ వస్తున్నాయి. మీకు క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు వీడియో అయితే చేశాను, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని. మీకు లాస్ట్ 1-2 మంత్స్ అయిపోయినట్లుంది. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఓకే, మనకు రిటర్న్స్ ఎక్కువ రావాలంటే రొటేషన్ ఎక్కువ చేయాలా అంటే నేను మరీ ఎక్కువ రొటేషన్ చేయమని చెప్పను. నిజం చెప్పాలంటే ఎలా పడితే అలా రొటేషన్ చేస్తే ఒక్కొక్కసారి మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు పోర్ట్ఫోలియో యాడ్ చేసిన స్టాక్స్ ఎప్పుడు అలాగే వదిలేసేయకూడదు. అవి గ్రోత్ ఎలా వస్తున్నాయని చూస్తూ, ఆ గ్రోత్ బాగా వచ్చిన రోజులంతా బాగానే ఉంటుంది, మనకు రిటర్న్స్ వస్తాయి. గ్రోత్ ఎక్కడైతే తగ్గుతుందో, గ్రోత్ తగ్గుతూ వాళ్ళ వాల్యుయేషన్స్ మళ్ళీ ఎక్కువైపోతుందో ఆ టైంలో ఆ స్టాక్లో ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయ్యి ఇంకా బెటర్ స్టాక్ని పిక్ చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద పాయింట్ ఇది కొంచెం బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్, ఇది 1 పాయింట్ చెప్పాలంటే. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొందరు స్టాక్స్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ పెట్టుకుంటూ వెళ్తుంటారు. కొన్ని స్టాక్స్ కొంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ కొన్ని స్టాక్స్ 10 స్టాక్స్ కొంటూ, అండ్ ఇంకో కంపెనీ అలాగా 10 స్టాక్స్ అలా యాడ్ చేసుకుంటూ, అలా 50 పైన 60-70 స్టాక్స్. కొందరు ఒక మెసేజ్ చేశారు 170 స్టాక్స్ కొన్నారంట. నాకే షాక్గా ఉంది, అసలు అన్ని స్టాక్స్ ఎలా మెయింటైన్ చేస్తారో నాకు తెలియదు. అలాగే ఎక్కువ స్టాక్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువ. ఇప్పుడు లిమిటెడ్ స్టాక్స్ ఒక 30 స్టాక్స్ అలా మెయింటైన్ చేసినప్పుడు దానిలో మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. మెయిన్ థింగ్, ఒక స్టాక్ పిక్ చేసుకున్నప్పుడు ఆ స్టాక్ గురించి మనకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. వాళ్ళ ఫైనాన్షియల్స్ కానీ, వాళ్ళ ఫండమెంటల్స్ కానీ, మెయిన్గా వాళ్ళ బిజినెస్ ఎలా గ్రో అవుతుంది, వీటి గురించి మనం బాగా తెలిసినప్పుడు ఆ స్టాక్ పైన కొంచెం మనం ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు మనకు రిటర్న్స్ కూడా మనకు బెటర్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్టాక్స్ ఇలాగా 100 స్టాక్స్ అలా మెయింటైన్ చేసినప్పుడు కొన్ని స్టాక్స్ పైకి కిందకి మూవ్ అవుతుంటాయి. లాస్ట్కి యావరేజ్గా చూసినప్పుడు రిటర్న్ అయితే మనకి లో రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి మెయిన్ పాయింట్, లిమిటెడ్ స్టాక్స్ మెయింటైన్ చేయడం బెటర్. నాకు చాలా వరకు అయితే 30 స్టాక్స్ అయితే మ్యాక్సిమం లిమిట్ అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక పాయింట్, ఇది నేను ఫాలో అవుతుంటాను, మీకు నచ్చితే మీరు ఫాలో అయ్యి చూడండి. దీనివల్ల నాకు బెటర్ రిటర్న్స్ అయితే వస్తున్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, నేనైతే కొన్ని స్టాక్స్ అయితే నేను లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తుంటాను. ఆ స్టాక్స్ని అయితే నేను సైడ్ చేసి లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేస్తుంటాను. అండ్ కొన్ని స్టాక్స్ని అయితే నేను రొటేట్ చేస్తుంటాను. నేను ఎక్కువ రొటేషన్ చేస్తాను. స్వింగ్ ట్రేడింగ్ అనుకోండి, మరీ ఎక్కువ ట్రేడింగ్ చేయను, కొంచెం రొటేషన్ అయితే ఎక్కువ చేస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇయర్ స్టార్టింగ్లో మీకు చెప్పాను బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయని చెప్పి. ఆ టైంలో నేను ఆ స్టాక్స్లో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను. అండ్ రాను ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. బ్యాంక్ మొన్న రీసెంట్గా అయితే సెల్ చేశాను నేను. అలాగా ఐసిఐసిలో కూడా 50% నేను తగ్గించానని చెప్పి మీకు చెప్పాను ఆల్రెడీ. నేను షార్ట్ టర్మ్ అంటే స్వింగ్ ట్రేడింగ్ అనే కాదు, ఇలాగ ఏదైనా సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఆ టైంలో ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు తగ్గించుకుంటూ ఇప్పుడు ఏదైనా బెటర్గా నెక్స్ట్ సెక్టర్ ఏదైనా టెక్స్టైల్ సెక్టర్ అనిపిస్తే నేను టెక్స్టైల్ సెక్టర్ పైన కొంచెం మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అలాగా కొంచెం ఫండ్స్ అయితే, కొన్ని స్టాక్స్ అయితే నేను ఇలా రొటేట్ చేయడానికి అయితే యూస్ చేస్తుంటాను. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ స్టార్టింగ్లో యూఎస్ స్టాక్స్ గురించి నేను ఆ టైంలో చెప్పాను. యూఎస్ స్టాక్స్లో మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పి ఆ టైంలో కొంచెం బాగానే ఇన్వెస్ట్ చేశాను యూఎస్ స్టాక్స్ పైన. అండ్ ఆ స్టాక్స్ అన్ని మనకు రిటర్న్స్ అయితే భయంకరంగా అయితే వచ్చాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు భయంకరంగా రిటర్న్స్ అయితే వచ్చాయి. మన ఫేస్బుక్ చూస్తే మోర్ దాన్ 150%, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఏఎండి అండ్ జూమ్ ఒకటి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, కానీ అన్ని స్టాక్స్ అయితే చాలా ర్యాలీ అయ్యాయి. ఒకసారి మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పాను ఆ టైంలో యూఎస్ స్టాక్స్లో మంచి ఆపర్చునిటీ ఉంది అని చెప్పి. మల్టిపుల్ టైమ్స్ 2-3 వీడియోస్ పైన నేను చేశాను ఆ టైంలో. అండ్ ఆ స్టాక్స్ ఇప్పుడు పోర్ట్ఫోలియోలో 53% పైన రిటర్న్స్ అయితే వచ్చాయి ఓవరాల్గా చూస్తే. ఇలాగ కొన్ని స్టాక్స్ ఇలాగ లాంగ్ టర్మ్కి కొన్ని అలాగే హోల్డ్ చేస్తూ, ఇలాగ కొన్ని స్టాక్స్ రొటేషన్ చేయడం వల్ల, అంటే థీమ్ వైజ్ రొటేషన్ చేస్తుండడం వల్ల మనకి రిటర్న్స్ అయితే కొంచెం బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. నాకు కొందరు మన సబ్స్క్రైబర్స్ స్వింగ్ ట్రేడింగ్ గురించి బై కాల్స్ చెప్పండి, బై ఆర్ అలాంటి సెల్ కాల్స్ గురించి చెప్పండి అన్నట్లుగా చెప్తున్నారు. రీసెంట్ టైమ్స్లో నేను కొంచెం తగ్గించాను స్వింగ్ ట్రేడింగ్ పైన, ఎందుకంటే డిపెండింగ్ ఆన్ మార్కెట్ మనం అయితే యాక్ట్ చేస్తుండాలి ఎప్పుడు కూడా. ప్రజెంట్ అయితే మన మార్కెట్ క్లియర్గా అప్ ట్రెండ్లో అయితే ఉంది. నేనైతే స్టాక్స్ ముందు యూజ్ చేసిన స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ ఉంటాయి చూడండి, కొన్ని ఏషియన్ పెయింట్స్ కానీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ, కొన్ని బ్యాంక్స్ పైన నేను కొన్ని సెల్ చేసిన తర్వాత నేను ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ పైన మూవ్ చేస్తున్నాను చాలా వరకు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ బాగా అప్ ట్రెండ్లో ఉంది. అది మెయిన్గా స్మాల్ క్యాప్ స్టాక్స్కి బాగా పెరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి నేను స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాను రీసెంట్ టైమ్స్లో. ఆల్రెడీ లాస్ట్ 2 months నుంచి కూడా నేను హెవీగా అయితే ఇన్వెస్ట్ చేశాను స్మాల్ క్యాప్ పైన. అవి రిటర్న్స్ ఇవ్వడం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అవి ఆల్మోస్ట్ లాస్ట్ 1 month నుంచి రిటర్న్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి స్మాల్ క్యాప్లో.
నాకు తెలిసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. అండ్ లాస్ట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక స్టాక్ని యావరేజ్ చేయడం. మన స్టాక్ ఏదైనా కూడా ఫాలో అయిందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 10 స్టాక్స్ ఉన్నాయి మన పోర్ట్ఫోలియోలో, దానిలో ఒక 2-3 స్టాక్స్ ఫాలో అయ్యి మిగతా స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి అనుకోండి, ఆ స్టాక్ని అలాగే వదిలేకుండా యావరేజ్ చేసినప్పుడు దాని తర్వాత ఇప్పుడు వెంటనే కాదు, ఒక్కొక్కసారి వెంటనే కూడా వస్తుంటుంది. 2-3 మంత్స్ తర్వాత చూసిన తర్వాత 2-3 మంత్స్ అయినా కూడా కావచ్చు, ఒక్కొక్కసారి 1 year కూడా పట్టే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత రిటర్న్స్ అయితే భయంకరంగా డెలివర్ చేస్తాయి. మనం ఎప్పుడైనా స్టాక్ మనం యాడ్ చేసినప్పుడు మన పోర్ట్ఫోలియోలో మనకు క్లియర్గా తెలిసి ఉంటుంది ఆ స్టాక్ చాలా మంచి స్టాక్ అని. ఏదైనా రీజన్స్ వల్ల, బ్యాడ్ టైం వల్ల స్టాక్ పడుతుంటాయి, కానీ అవి యావరేజ్ చేసినప్పుడు అవి మళ్ళీ పెరుగుతాయి చూడండి. ఆ టైంలో మనకి హ్యూజ్ రిటర్న్స్ అయితే ఇస్తాయి ఆ స్టాక్స్. అవి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఓకే, ఇంకా చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసాము. ఇంకా టాప్ 5 స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ యూగ్రో క్యాపిటల్. రీసెంట్ టైంలో నేను స్టాక్ కొన్నాను, రీసెంట్గా చూడండి వీడియో కూడా చేశాను. ఆ స్టాక్ గురించి కంప్లీట్గా అనలైజ్ చేస్తూ మీకు ఆ స్టాక్ పైన నేను చాలా బులిష్గా ఉన్నానని చెప్పి మీకు వీడియో అయితే చేశాను నేను. మెయిన్గా ఈ స్టాక్ పైన ఇంత బులిష్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రమోటర్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు వీళ్ళ గ్రోత్ పైన. ఈ స్టాక్ అంటే ఫైనాన్స్ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ అయితే నాకు చాలా క్లియర్గా కనబడుతుంది. రీసెంట్గా కూడా మంచి గ్రోత్ అయితే ఉంది వీళ్ళది. అండ్ పెద్ద ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఆల్రెడీ కొందరు ఆశిష్ కషోరియా అయితే రీసెంట్ టైమ్స్లో ఆయన ఇన్వెస్ట్ చేశారు ఈ స్టాక్లో అయితే. అండ్ సెకండ్ స్టాక్ ఎస్పీ యాపిల్స్. ఇది టెక్స్టైల్ సెక్టర్ కిందకు వస్తుంది ఈ స్టాక్ అయితే. ఇది చిన్నపిల్లలు కిడ్స్ వేర్ సెగ్మెంట్లో అయితే వీళ్ళు వర్క్ చేస్తుంటారు. వీళ్ళు కిడ్స్ సెగ్మెంట్లో వీళ్ళకి మార్జిన్స్ అయితే ఎక్కువ వస్తుంటుంది. అండ్ టెక్స్టైల్ థీమ్ ఇక్కడ నుంచి బాగా ప్లే చేస్తున్న దాంతో నేను సెకండ్ స్టాక్ ఎస్పీ యాపిల్స్ తీసుకున్నాను నేనైతే. అండ్ నేనైతే టెక్స్టైల్ సెక్టర్లో అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, రీసెంట్ టైమ్స్లో వీడియో చేశాను. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ని కొన్నాను అండ్ ఎస్పీ యాపిల్స్ కూడా కొన్నాను. ఈ 2 స్టాక్స్ పైన బులిష్గా ఉన్నాను. అండ్ కమింగ్ టు థర్డ్ స్టాక్ నేషనల్ క్యాప్సూల్స్. ఈ స్టాక్ గురించి కూడా మీకు వీడియో అయితే చేశాను రీసెంట్ టైమ్స్లోనే. లాస్ట్ వీడియో దీని గురించి చేశాను. అండ్ రీసెంట్ టైమ్స్లో ఆ స్టాక్ ఫాలో అయినప్పుడు కూడా నేను స్టాక్ని అయితే యావరేజ్ చేశాను. చూడకపోతే ఆ డీటెయిల్ అనాలిసిస్ వీడియో చూడండి, మీకు బిజినెస్ గురించి కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. ఈ స్టాక్ పైన కూడా నేను చాలా బులిష్గా ఉన్నాను. అండ్ ఈ స్టాక్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కింద వస్తుంది ఈ స్టాక్ అయితే. అండ్ కమింగ్ టు ఫోర్త్ స్టాక్, ఇది ఐటీ సెక్టర్ స్టాక్. ఇది ఐటీ సెక్టర్ స్మాల్ క్యాప్ స్టాక్ ఇంటెలెక్ట్ డిజైన్ కూడా మంచి గ్రోత్ ఉంది ఈ స్టాక్ పైన. కంపెనీ అయితే బాగా డీసెంట్గా గ్రో అవుతున్నారు. అండ్ రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్లో కూడా ప్రమోటర్స్ అయితే చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. వీళ్ళ గ్రోత్ చాలా బెటర్గా ఉండబోతుంది. అండ్ వీళ్ళ మెయిన్గా మార్జిన్స్ చాలా బెటర్గా ఉంటాయి నెక్స్ట్ క్వార్టర్ అని చెప్తున్నారు. నేను ఈ స్టాక్ పైన కూడా మంచి బులిష్గా అయితే ఉన్నాను. ఈ స్టాక్ రీసెంట్గా కొంచెం బాగానే ర్యాలీ అయింది. కొంచెం రిట్రేస్ అయ్యాక కొంచెం ఎంటర్ అవ్వడం బెటర్, కానీ ఈ స్టాక్ ఇక్కడి నుంచి కూడా బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ 1-2 yearsలో. కమింగ్ టు ఫిఫ్త్ స్టాక్, బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్ తీసుకుందాం అనుకున్నాను. దానిలో బాగా ఫాస్ట్ గ్రో అవుతున్న స్టాక్ అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఈ బ్యాంక్ అయితే మనకి చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. ఈ స్టాక్ గురించి ఆల్రెడీ అనలైజ్ చేస్తూ మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంటుంది, చూడకపోతే ఒకసారి చూడండి. ఈ స్టాక్ పైన కూడా నేను చాలా లాంగ్ టర్మ్ చాలా బులిష్గా అయితే ఉన్నాను. అంటే ఒక్కసారిగా మనకి మల్టిపుల్ టైమ్స్ రిటర్న్ వస్తుందని కాదు, ఒక లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ అయితే గ్రాడ్యువలీ బాగా గ్రో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 20% CAGR 20-25% CAGRతో ఈ స్టాక్ మనకు రిటర్న్స్ అయితే ఇస్తుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఈ టోటలీ 5 స్టాక్స్ పైన అయితే నేను చాలా బులిష్గా ఉన్నాను. ఫస్ట్ యూగ్రో క్యాపిటల్, సెకండ్ ఎస్పీ యాపిల్స్, థర్డ్ నేషనల్ క్యాప్సూల్స్, ఫోర్త్ ఇంటెలెక్ట్ డిజైన్, ఫిఫ్త్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఈ 5 స్టాక్స్ పైన నేనైతే చాలా బులిష్గా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చి యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అండ్ మంచి స్టాక్స్ మీకోసం మన ఛానల్లో తీసుకొస్తాను నేను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, సో దట్ మీకు స్టాక్ మార్కెట్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తుంటాను నేను. ఈ ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.